డిస్ట్రిక్ట్ హెరిటేజ్ మ్యూజియం. ఇది చాలా పురాతనమైనది. ఇది దీనికి సంబంధించిన నేను 2 వీడియోలు చేశాను, ఎక్కడుండి ఏంటి అని చెప్పేసి. అవి మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే ఆ వీడియోలు చూడండి. మీకు ఆ వీడియోలు చూస్తే వీడియో అర్థమవుతుంది. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే మనము పంచలోహాలు అన్నమాట. పంచలోహాలు అంటేనే నార్మల్గా 5 లోహాల మిశ్రమాలను కలిపి పంచలోహాలు అంటారు. అవి ఏంటో చూద్దామా. బంగారము, వెండి, రాగి, ఇనుము, ఇత్తడి. నార్మల్గా ఈ పంచలోహాలతోటి మనకి దేవుడి విగ్రహాలు తయారు చేస్తారు. మన హిందూ సంస్కృతిలో అది చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యం అనమాట. అంతేకాకుండా మనకి దేవుడికి ఆభరణాలు అలంకరిస్తాం కదా, అంటే చాలా అలాంటి ఆభరణాలను కూడా పంచలోహాలతో తయారు చేస్తారు. అంటే మనకి 12వ శతాబ్దపు నాటి కాలంలో ఈ పంచలోహాలు అనేది అభివృద్ధి ఎలా ఉందనేది మన విగ్రహాలు చూడొచ్చు. మనం చాలా క్లియర్ కట్గా ఉన్నాయి అన్నమాట. విగ్రహాలు అనేవి కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నాయి. అంటే మనం ఈ కాలంలో మనం 3Dతో డిజైన్ చేసిన ఇంత నీట్గా ఇంత అందంగా ఉండవన్నమాట. సో అవి మనం చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి, మీరు కూడా మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం ఆధునిక వస్తువులు చూడొచ్చు అనమాట. ఆధునిక వస్తువులు అంటే నాకు తెలిసి 19th సెంచరీ అనమాట. అంటే మనకి స్వాతంత్రం రాకముందు అయి ఉండొచ్చు. అంటే ఆ కాలంలో కూడా వీళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది చూడొచ్చు మనము. అందులో ముఖ్యంగా మనకు ఒక పక్కన బాలుడు అంట, తర్వాత బాలిక అంట, తర్వాత ఏనుగులు, తర్వాత ఇంకా ఇటు కొంచెం ముందుకు చూస్తే మనకి తర్వాత ఆ విగ్రహాలు ఏమో ఉన్నాయి, వాటి పేర్లు నాకు ఐడియా లేదు. కాకపోతే నాకు గెస్ కరెక్ట్, నేను అనుకునేది ఏంటంటే విగ్రహాలు అనేవి నాకు తెలిసి ఉడత చేసినవి ఉండొచ్చు అనుకుంటా. అందువల్ల వీటిని లోపల చాలా భద్రంగా భద్రపరిచారు. అదే మన స్టోన్ అయి ఉంటే కనుక వాటిని బయట పెట్టచ్చు. వుడ్ అనేది ఏంటంటే కొంచెం బయట మనకి తేమకుంటే ఏమైతే తొందరగా ఖరాబ్ అవుతుంది కదా, అందుకే వీటిని జాగ్రత్తగా ఉడ్డుతో భద్రపరచారనుకోవచ్చు. తర్వాత మన దేవుడి విగ్రహాలు కూడా మనం చూడొచ్చు. ఇవి కూడా మన ఆధునిక కాలంలో వాడిన వస్తువులు అనమాట. అంటే 19th సెంచరీ అయి ఉండొచ్చు వస్తువులు ఇవి. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏంటంటే ఇక్కడ మనకి యుద్ధానికి సంబంధించినవి కనిపిస్తాయి అనమాట. అంటే యుద్ధంలో వాడిన బాణాలు, విల్లు, మనకి శివాజీ మహారాజ్ వాడతాడు కదా అలాంటి కత్తి ఒకటి. తర్వాత మనం చాలా ఉన్నాయి. అంటే వీటి పేర్లు నాకు చాలా వరకు తెలియదు, నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే మనం షార్ప్నెస్ని పట్టుకోవడానికి మన చేతికి ఏం కాకుండా చాలా అనమాట. అంటే ఇన్ని రకాల ఆయుధాలు ఉంటాయి మనకన్నా. మనకు తెలిసి ఇప్పుడు ఆయుధాలు అంటే మనం ఒక్కడ మాట చెప్పేది అంటే గన్, తర్వాత మనకి పిస్టల్స్ ఇవి చెప్తాం కదా. అంటే ఆ కాలంలో చూడండి ఐరన్తో చేసిన క్యాప్, తర్వాత విల్లు అంటే మనం బాణాన్ని పట్టుకొని వుడ్తో చేసిన ఐటమ్స్, కత్తులు కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. బట్ అట్లా ఆ టైంలో ఎలా చేశారో ఏంటో. అంటే మనకి ఇప్పుడు గ్రైండింగ్ మిషన్స్ ఉన్నాయి, బట్ మనం ఎంత దాన్ని గ్రైండ్ చేయొచ్చు. అంటే ఆ కాలంలో గ్రైండింగ్ మిషన్స్ లేవు కదా, అది ఎలా సాధ్యమై ఉండొచ్చు అంటారు, మీరే ఒకసారి ఆలోచించండి. వాచ్ ఆన్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆకాష్ నేచర్ ట్రావెలర్.